చూద్దాం. కేసీఆర్ వ్యాఖ్యలకు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కౌంటర్ ఇస్తున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. ఇది నిజం. ఇది ఆ రోజు రాహుల్ గాంధీ గారు తెలంగాణ ఇవ్వండి అని వాళ్ళ అమ్మకు సోనియా గాంధీ గారు చెప్పినాక ఆ రాష్ట్రం ఇచ్చిన సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారు ఇచ్చిన తెలంగాణ రాష్ట్రంలో మొదటి ముఖ్యమంత్రిగా కేసీఆర్ అయ్యిండు. ఇది నిజమే కదా, ఇది చరిత్రనే కదా. అంటే ఆ రోజు రాహుల్ గాంధీ మరి నీకు ఎట్లా అనిపించిండు? దేవుడు అని. వారేమో దేవుడు, సోనియా గాంధీ దేవత అంటివి, రాహుల్ గాంధీ దేవుడు, వాళ్ళ కుటుంబము దేవుళ్ళు దేవతలు అన్నావు. ఇప్పుడు కడుపు నిండింది కదా అని ఇప్పుడు దయ్యం అంటున్నావు అందరినీ. అంటే మనము విలువలతో నేనేమంటున్నానంటే కేసీఆర్ గారు వయసు రీత్యా చాలా పెద్దోళ్ళు, మీరు ఒక ఉద్యమాన్ని నడిపిర్రు, మంచి వాక్చాతుర్యం ఉన్నోళ్ళు, మంచి తెలివిపరులు మీరు. మీ వాళ్ళు అనేక మంది లీడర్లు అయ్యారు. మీరెందుకు స్లిప్ అవుతున్నారు? మీరెందుకు మాట తూలుతున్నారు? మీరు మీ నోరే కదా, మీరే కదా ఆ రోజు రాష్ట్ర విభజన అయిన తర్వాత మీరే కదా సోనియా గాంధీ ఇంటికి పోయి ఆమె మీ ఫ్యామిలీ వాడిని కలిసారు కదా. మంచిది, అది నేను దాన్ని విమర్శిస్తలేను. మీరు మాట ఇచ్చారు, తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ గారికి వారికి కృతజ్ఞతలు చెప్పాలనుకున్నారు. మీ కుటుంబం అంతా పోయింది, కృతజ్ఞతలు చెప్పారు, అది మంచిదే. నేను దాని గురించి విమర్శ చేస్తలేదు. ఇన్ని గణం చేసిన మీరు నిన్న రాహుల్ గాంధీ గురించి మీరు స్లిప్ కావడం ఏంటి? ఎస్, కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు రాహుల్ గాంధీ గారు. నీ పార్టీకి నువ్వెట్లా ప్రచారం చేస్తావో మా పార్టీకి రాహుల్ గాంధీ గారు వచ్చి ప్రచారం చేశారు మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో. నీ పార్టీ ఎమ్మెల్యేలు ఎట్లా గెలిపించుకోవాలో నువ్వెట్లయితే ప్రచారం చేసావు అట్లనే జాతీయ మా నాయకుడు రాహుల్ గాంధీ గారు మా కోసం వచ్చిండు, ప్రచారం చేసిండు. తెలంగాణ ప్రజలు నమ్మిర్రు, అవకాశం ఇచ్చిర్రు. ఇచ్చిన మాట ప్రకారం సీఎం రేవంత్ రెడ్డి గారిని రాహుల్ గాంధీ గారు సీఎం చేసిర్రు. డబ్బులు లేకపోయినా రాష్ట్ర ఖజానా మీరు పుల్లగొట్టినా ఆ ఖజానాన్ని సవరించుకుంటూ పరిపాలన కొనసాగిస్తుండు. దీని మీద మళ్ళీ రేపు మాట్లాడతా. ఈరోజు టాపిక్ ఓన్లీ దీని మీదనే. మీరు రాహుల్ గాంధీ గారి గురించి అనుచిత వ్యాఖ్యలు, తొందరపడి మాట్లాడ బేషరత్కి క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ గారిని మీడియా ద్వారా కోరుతున్నది.